క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు మన మధ్యలో ఉన్నారు. ప్రతి వారం కూడా మేము ఇలాగా ప్లాన్ చేసుకుని రికార్డ్ చేసి మీ అందరికి కూడా వాక్యం పరిచర్య చేయడానికి మేము ఆలోచించాము. మరి మహమ్మారి కారణముగా మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాము కనుక ఈ విధముగా మేము వాక్య పరిచర్య అందరికీ అందే విధముగా మరి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము. ముందుగా సిస్టర్ మిరియం వచ్చి మనకి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆవిడని మనం ఆహ్వానిద్దాం. వెల్కమ్ సిస్టర్. Our God is good and His mercy endureth forever. మన దేవుడు చాలా మంచివాడు, ఆయన కనికరము మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. I greet you one and all in the name of Jesus Christ as we celebrate Thanksgiving Day. కృతజ్ఞతార్పణ పండుగ మనం జరుపుకుంటున్నప్పుడు మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. Let us thank Him for all the good things towards us. మనము దేవునికి మరి మన పట్ల ఆయన చేసిన ప్రతి మంచి కార్యం గురించి స్తోత్రాలు చెల్లిద్దాం. Yes, He is good and His mercy endureth forever. ఆయన చాలా మంచివాడు, ఆయన కనికరం మనతో ఎప్పుడూ ఉంటుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Our gracious Heavenly Father, we come to the throne of grace with thanksgiving in our hearts. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి, మీ సింహాసనం సన్నిధికి వస్తున్నాము తండ్రి. Thanking you for all the good things, thanking you for the very breath of our lives. మీరు మా జీవితాల్లో చేసిన సమస్త మేలుల కోసము, ఈవుల కోసము మీ సన్నిధికి వచ్చి మేము స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. We empty ourselves saying that without you we are nothing. మేము మీ సన్నిధికి వచ్చి మీరు తప్ప మాకు ఎవరూ లేరు, మీ ఎదురుకొండే మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. As we are gathered, Jesus is here. మేము ఇక్కడ కూడుకొని ఉండగా మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. We ask you that you will strengthen us, restore us and inspire us with your eternal love. మీరు మమ్మల్ని మరి బలపరుస్తారని, మీ ప్రేమతో మమ్మల్ని నింపి, మీ నిత్యమైన ప్రేమతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరుస్తారని నమ్ముచున్నాం తండ్రి. Let us experience the warmth of your love through your word, Father God. మీ వాక్యము ద్వారా మీ ప్రేమని మేము తెలుసుకునేటట్లు చేయండి తండ్రి. Hallelujah. You are our provider, you are our protector, Father God. During this pandemic, Father God, your hand was holding us, Father God, each and every one. మీరే మా రక్షణకర్త, మీరే మాకు అన్ని సమకూరుస్తున్నారు తండ్రి. ఈ మహమ్మారి సమయంలో కూడా మీరు మాకు ఏ లోటు లేకుండా అన్ని సమకూరుస్తున్నారు, అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మా ఆరోగ్య విషయంలో కూడా మీరు మాతో తోడినందుకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. Bless our gathering with unity, hope and vision. మేము మా కూడికని మీరు ఐకమత్యముగా మేము ఉండే విధముగా, మేము మీ వైపు మీ తట్టు చూస్తూ మేము ముందుకు సాగే విధముగా నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. You are the bread of life. Let us feast on you and find nourishment for our souls. జీవం యొక్క రొట్టెగా మీరు ఉన్నారు తండ్రి. మీ మీద మేము ఆధారపడి మేము బలము పొంది మా ఆత్మలన్నీ కూడా మీలో సాగేటట్టు చేయండి తండ్రి. You are the light of the world. Let us follow you out of darkness. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు తండ్రి. మేము చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి మిమ్మల్ని వెంబడించేటట్టు చేయండి తండ్రి. You are the way, truth and the life. Let us love you with all of our heart, soul and mind. మీరే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు తండ్రి. మిమ్మల్ని మేము మరి మా హృదయపూర్వకముగా మిమ్మల్ని కొనియాడేటట్టు చేయండి తండ్రి. మిమ్మల్ని మీ వెనక మేము నడిచేటట్టు చేయండి తండ్రి. Spirit of God, take charge of the rest of the time. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మా అందరి ద్వారా ఉండి మీరు ఈ జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడుంటారు నమ్ముచున్నాం తండ్రి. Speak to us, Father God. Speak to each and every one of our hearts. మా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తట్టండి తండ్రి, మాట్లాడండి తండ్రి. The whole world is hopeless and fearful, but you are there to take care of your children. We want you to speak to us. లోకమంతా కూడా భయము, ఆందోళనతో చెందున్నప్పుడు మీరు మాతో ఉన్నారన్న నమ్మకంతో మీరు మాతో మాట్లాడతారని మాకు నమ్మకం ఉంది తండ్రి. ఆ విధంగా మేము ధైర్యంగా ఉండగలిగేటట్టు చేయండి తండ్రి. We wait upon you. మీ సన్నిధిలో మేము గడుపుచున్నాం తండ్రి. Give you all glory, honor and praises. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాను తండ్రి. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
Praise Lord, sister. Thank you very much, brother. Welcome. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. His mercy endureth forever. ఆయన కనికరము నిత్యము ఉండును. Amen. ఆమేన్. We are standing on the last week of this month. ఈ నెల యొక్క చివరి వారంలో మనం ఉన్నాము. This is the last Friday of November. నవంబరు మాసములో చివరి శుక్రవారము. When we look back, వెనక్కి ఒకసారి మనం చూసినట్లయితే life was uncertain. It was full of fear and uncertain. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు గతములో మరి మన జీవితాలన్నీ కూడా చాలా అస్తమయముగా ఉండినవి, ఏం అగమ్య గోచరముగా ఉండిన పరిస్థితి. We have gathered here to thank the Lord, being the Thanksgiving week. ఈ వారం మరి All the good things what He has done in our lives. ఈ వారము కృతజ్ఞత అర్పణలు సమర్పించుకునే వారముగా పాటిస్తున్నప్పుడు మరి మనం అందరము కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి కూడుకుని ఉన్నాము. But Paul has a different point to thank the Lord. కానీ అపోస్తలుడైన పౌలుకి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తానికి వేరే ఒక ఆలోచన అక్కడ ఉంది. Yes, it is good to thank the Lord for all the good things He has done in our life. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మంచి కార్యముకి ఆయనకి మరి మనం కృతజ్ఞత చెల్లించాలి. Psalmist says that forget not all His benefits. మరి కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన చేసిన మేలు ఏది మరవద్దని చెప్తున్నాడు. Thanking the Lord for all the things, one by one, counting the blessing, is one of the quality of the believer. దేవుడిచ్చే ప్రతి మేలుని మనము తలంచుకుంటూ ఆ దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం తలంచుకుంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లించడమే విశ్వాసి యొక్క ఒక లక్షణం. But Paul has a different thing to thank the Lord. కానీ అపోస్తలుడైన పౌలుకి వేరొక కారణం కూడా ఉంది. Today, God is challenging you and me with this point. ఆ వచనంతోనే ఆ కారణంతోనే దేవుడు మనల్ని కూడా వాళ్ళ సవాలు చేస్తున్నాడు. And see, the world around us always try to put you down. ఈ లోకం మనల్ని ఎప్పుడు కూడా కిందకి నొక్కేద్దాం చూస్తూ ఉంటది. They try to condemn you and me and try to justify. మనల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టి చూపించి వాళ్ళే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. And whether the working place or the place where you are living, people try to find fault with you. మనం పనిచేస్తున్న ప్రదేశంలో అవనివ్వండి, లేకపోతే మనం ఉంటున్న ప్రదేశంలో అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని తప్పు పడదామని చూస్తూ ఉంటారు. You may keep on doing good things, but still a remark will be there. మనం ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒక తప్పు పడుతూనే ఉంటారు. So in this circumstance, Paul is giving a wonderful counseling to you and me. ఆ పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు చాలా మంచి మనకి విషయం నేర్పిస్తున్నాడు. Turn with Romans 8th chapter verses 33-34. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాలు చూద్దాము. Who will bring any charge against those whom God has chosen? It is God who justifies. Who is he that condemns? Christ Jesus who died. More than that, who has raised to life, is at the right hand of God, who is also interceding for us. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాలు చదివినట్లయితే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడో? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. Paul has taken these 3 points to thank the Lord. పౌలు 3 అంశాలని ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి. Christ died for me. యేసు నా కోసం చనిపోయాడు. Christ died for the remission of my sin. నా పాపాల విముక్తి కోసము, నా పాపాల మరి కడుగు వేయటం కోసము యేసుక్రీస్తు వారు చనిపోయారు నా కోసము. Hebrew 9th chapter verses 22 says, the law requires that nearly everything be cleansed with blood, and without shedding of blood there is no forgiveness. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనంలో
మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. It is a universal law that blood should be shed for the remission of sin. మరి అందరికీ మనకు తెలిసిన విషయమే, పాప విమోచన కోసం రక్తం చిందించాలి. Every people of different faith, they do this even today. ఇతర విశ్వాసములు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది చేస్తూ ఉంటారు. But here, for you and me, a precious blood has been shed. కానీ మీ కొరకు నా కొరకు చాలా ప్రశస్తమైన రక్తాన్ని చిందించబడింది. The law requirement is already done through Jesus Christ. ధర్మశాస్త్రముకి కావలసినది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. In the same chapter, verses 28 says, the same chapter 9, Hebrew 9:28. So Christ was sacrificed once to take away the sin of many people, and he will appear a second time, not to bear sin, but to bring salvation to those who are waiting for him. అదే అధ్యాయము, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. Hallelujah. హల్లెలూయా. Jesus Christ did a wonderful, marvelous thing for each and every child who came into this world. ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కోసం కూడా యేసుక్రీస్తు వారు చాలా మంచి పని చేశారు. When his cousin John the Baptist saw him first, he was addressing the Lamb of God who takes away the sin of the world. యోహాను యేసుక్రీస్తు వారిని మొదటిసారి చూసినప్పుడు యోహాను ఏం చెప్పాడు? దేవుని యొక్క గొర్రెపిల్ల, ఈ లోకం యొక్క పాపములన్నింటినీ విముక్తి చేసే గొర్రెపిల్ల అని చెప్పాడు. Jesus Christ never came to this world so that you and I can celebrate Christmas. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటానికి కాదు, పండుగ చేసుకుంటానికి కాదు. Of course, Christmas is wonderful celebration. We should celebrate it. We should thank the Lord for sending His Son Jesus Christ to this world. దేవుడు ఆయన కుమారుణ్ణి ఇక్కడికి పంపించడానికి మనం మరి పండుగ చేసుకోవడంలో తప్పు లేదు. But the core idea of sending Jesus Christ to this world, you and I should be freed from our sins. కానీ యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి దేవుడు పంపించడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మీరు నేను పాపం నుండి విముక్తి కలగబడాలని. Christ was sacrificed. Christ was killed on the cross. యేసుక్రీస్తు వారు అక్కడ శిలువ మీద మరణించారు. And he shed his precious blood. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు ఆయన. So that the sin of the world is washed, sanctified, cleansed. లోకం యొక్క పాపమంతా కూడా కడిగివేయబడింది. And he is going to come second time. ఆయన రెండవ రాకడ కూడా ఉంది. Not to bear any more sin. మరి ఇంకా పాపములు భరించడానికి కాదు. Because he has done that. అది ఒకసారి చేసేసాడు ఆయన. He has established the forgiveness of sin in this world. It is available for anyone who repent and come back to Jesus Christ. ఆయన ఎవరైతే ప్రాయశ్చిత్తం చెంది ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరి కోసం కూడా పాప విముక్తి ఆల్రెడీ చేసేసాడు ఆయన. And the forgiveness of sin is for anyone, the wicked people, any sort of wicked people. It is there, available. ఎలాంటి క్రూరమైన వ్యక్తికైనా సరే, అంతటి కపటమైన వ్యక్తికైనా సరే ఈ పాప విమోచన అనేది ఉంది. The same Hebrew 8th chapter verses 12, God is giving a wonderful promise to you and me. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు మనకి. I will forgive their wickedness, sin, and will remember their sins no more. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. It is the promise of Jesus Christ. అది యేసుక్రీస్తు వారు ఇస్తున్న వాగ్దానం. Because he has shed his precious blood for you and me, washed all my sins, he is giving a guarantee. I will not remember your sin anymore.
ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం చిందించాడు కాబట్టి మన పాపములన్నింటినీ కూడా ఆయన విముక్తి చేసేసాడు కనుక ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇంకెప్పుడు కూడా మీ పాపముల్ని జ్ఞాపకం పెట్టుకోనని చెప్తున్నాడు ఆయన. But we never forget our sins. కానీ మనం మన పాపాలను మర్చిపోం. Devil is always reminding our sins. Oh, you have done this, you have done that. కానీ అపవాది ఎప్పుడు కూడా మనం చేసిన పాపాలను గుర్తు చేస్తూ ఉంటది, అది ఆ పాపం చేసి ఈ పాపం చేసావని. But Jesus Christ is giving a promise that I will not remember your sin. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం వాగ్దానం ఇస్తున్నాడు మనకి, ఇతను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు ఆయన. In some other place the word of God says, I put all your sins underneath in the sea. ఇంకో చోట మన బైబిల్ వాక్యంలో ఏమనుందంటే, మరి మన పాపములన్నింటినీ కూడా ఆయన భూగర్భంలో నీళ్లలో ఉంచుతా అని చెప్పాడు ఆయన. Jesus Christ died for you and me. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం మరణించారు. That is a wonderful information for all the children of God. ఇది చాలా ప్రాముఖ్యమైన చాలా మంచి వాక్యము, మంచి విషయం మనకి. Once you say that Jesus died for you, your sins are forgiven. ఏ క్షణం అయితే నువ్వు యేసుక్రీస్తు వారు నీ కోసం మరణించారని యాక్సెప్ట్ చేస్తావో, అంగీకరిస్తావో, అప్పుడు నీ పాపాలన్నీ కూడా కడిగివేయబడినట్టే. In God's sight there are only two people. దేవుని దృష్టిలో ఇద్దరే ఉన్నారు. One is a sinner, the other one is a saint or holy righteous people. దేవుని దృష్టిలో ఇద్దరే ఉన్నారు, ఒకరు పాపులు, ఇంకొకరు నీతి గలవాళ్ళు. Yes. Who is a sinner? పాపి ఎవరు? Sinner is the one whose sins are yet to be cleansed or removed. ఎవరి పాపములు అయితే ఇంకా కడిగివేయబడలేదో అతను పాపి. Who is a righteous man, who is the holy man, saint, his sins are forgiven. మరి నీతిమంతుడు ఎవరు? ఎవరి పాపములు అయితే కడిగివేయబడినాయో, ఎవరి పాపములు అయితే క్షమించబడినాయో అతనే నీతిమంతుడు. If you believe that Jesus Christ died for your sins, you are a righteous man, your sins are forgiven. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ పాపములన్నింటినీ కూడా కడిగివేసేశారో, తుడిచేశారని నమ్ముతావో అప్పుడే నువ్వు ఇంకా నీతిమంతుడు అయిపోయావు. The promise of God is that He will not remember your sins anymore. ఇంకెప్పుడు కూడా నీ పాపములు గుర్తు పెట్టుకోను అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. That this is the first reason Paul was celebrating in thanksgiving. ఈ కారణం చేత మొదటి కారణముగా పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాడు. And the second reason is Christ was raised to life. రెండో కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానం చెందారు. He was resurrected from death. మరణం నుంచి ఆయన పునరుద్ధానం చెందాడు. His tomb is even today opened, it is empty. ఈ రోజు కూడా ఆయన యొక్క సమాధి తెరిచే ఉంది. Raised to life. What is the secret that I should celebrate or give thanks to God for the resurrection of Jesus Christ? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కోసం మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. Romans 4:25 says, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనం చెప్తుంది, He was delivered over to death for our sins and was raised to life for our justification. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. Justification is very important. మరి నీతిమంతులుగా మనం తీర్చబడతాం అనేది చాలా ముఖ్యమైన విషయం. And justification is in the sight of God. అది లోకం దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో. God will see you as a sinner or a righteous man. దేవుడు మిమ్మల్ని ఒక పాపిగా లేకపోతే ఒక నీతిమంతునిగా చూస్తాడు. And if a policeman sees a normal person, he will try to see that whether you are a thief or a normal person. ఒక పోలీసు కూడా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను దొంగ లేకపోతే మంచివాడా అని ఆలోచిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. God always try to justify people. దేవుడు కూడా ఎప్పుడు కూడా మనుషుల్ని జస్టిఫై చేద్దాం అనుకుంటాడు, నీతిమంతులుగా చేద్దాం అనుకుంటాడు. Jesus Christ died, sacrificed for your sin so that all your sins are washed away. యేసుక్రీస్తు వారు మీకోసము బలిగా అర్పింపబడ్డారు, ఎందుకంటే మీ పాపములన్నీ కూడా క్షమించబడాలి. And he has believed it and he has received the salvation and he is justified. God says, yes, this is a person justified.
ఆ విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కూడా అంగీకరించి నీతిమంతునిగా తీరుస్తాడు. And Romans 10:9 says, Romans 10:9, that if you confess with your mouth Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. అదే విధంగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము, అదే మనకనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడవు. God is always looking unto people who has this faith. దేవుడు ఇలాంటి విశ్వాసం గల వ్యక్తి కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాడు. The one who confess that Jesus Christ died and resurrected from death are saved. ఎవరైతే యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచాడు అన్న విషయం ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షింపబడతారు. And see, 1 Peter 1:3 says, what God is giving, what God is offering for the children of faith, those who believe Jesus Christ died, resurrected and living, these are all the wonderful promises God has given. 1 Peter 1:3 says, praise be to God and the Father of our Lord Jesus Christ. In his great mercy he has given us new life into a living hope through the resurrection of Jesus Christ from the dead. మనము 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైనను స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. Today we have a new life, ఈ రోజు మనకి నూతన జీవము ఉన్నది, having a living hope. ఎప్పుడు మరి మనకి నిత్యము ఉండే నిరీక్షణ. This is the reason for Paul to give thanks today. అది మరొక కారణము పౌలు దేవునికి స్తుతులు చెల్లిస్తానికి. I am a new creation. నేను నూతన జీవము గల వ్యక్తిని. Because Jesus Christ raised from death, he is resurrected and he has confirmed my justification. మృతుల నుండి యేసుక్రీస్తు వారు లేచి నన్ను మరి నీతిమంతునిగా మార్చినందుకు నేను ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I have a hope, a living hope, so that I will be living with God eternal to eternal, eternity. జీవముతో కూడిన నిరీక్షణ నాకు ఎందుకు ఉందంటే నేను దేవునితో పాటు నిత్యము జీవిస్తాను కాబట్టి. And the third reason for Paul to give thanks to God is very important today. మూడవ కారణము చాలా ముఖ్యమైనది. The first one is already happened. మొదటి కారణము ఆల్రెడీ ముందుగానే జరిగిపోయింది. And the second one is also already happened. రెండో కారణం కూడా జరిగిపోయింది. What is today happening? So that Paul wanted to thank the Lord. ఈ రోజు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏమి జరుగుతోంది, పౌలు ఎందుకు మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. And let us go back to Romans 8th chapter verses 34. మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం మనము. More than that, who has raised to life is at the right hand of God and is also interceding for us. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. Today our topic is Christ the divine intercessor. ఈ రోజు మన అంశం ఏమిటంటే క్రీస్తు పరిశుద్ధమైన విజ్ఞాపన చేయువాడు. Some time back I was working in a company. The boss called me. కొంతకాలం క్రితం నేను ఒక కంపెనీలో పనిచేస్తుంటాను. మా బాస్ పిలిచాడు. And he gave me a job. Go and give to this paper to somebody.
ఈ కాగితం తీసుకెళ్లి వేరే వ్యక్తికి అని చెప్పి మా బాస్ చెప్పాడు. And I told him, sir, I don't have vehicle. I don't have car. My car is in the garage. నా కారు మరి రిపేర్ లో ఉంది, గెరాజ్ లో ఉంది, నా దగ్గర కారు లేదని చెప్పాను నేను. Then he said, don't worry, I will telephone to the garage people. They will give you a car. You can take that car and go and finish the job. అప్పుడు నా బాస్ ఏం చెప్పాడంటే, నేను ఆ గెరాజ్ వ్యక్తికి ఫోన్ చేస్తాను, వారు వేరే కారు ఇస్తారు, ఆ కారులో నువ్వు వెళ్ళి పని చేసుకురా అని చెప్పాడు. So I went there. There was a car ready for me. గెరాజ్కి వెళ్తే అక్కడ కారు నా కోసం రెడీగా ఉంది. I took the car and started driving. అది తీసుకుని నేను వెళ్తూ మొదలు పెట్టాను. And immediately I heard the sound, policeman siren sound. వెంటనే వెనక నాకు పోలీసు అతనిది సైరన్ వినపడింది. And policeman was telling that stop the car. పక్కకు ఆపమని చెప్పాడు పోలీస్ వ్యక్తి. He came to me and he was asking, where is your license? మరి నీ లైసెన్స్ ఎక్కడ ఉందని పోలీస్ అడిగాడు. I showed all the papers. అన్ని కాగితాలు చూపించాను. And he told me, where is the papers of this vehicle? ఈ కారు యొక్క కాగితాలు ఎక్కడ ఉన్నాయని అడిగాడు. I started blinking. I don't know anything about this car. ఈ కారు గురించి నాకేం తెలియదని చెప్పాను నేను. I was searching here and there. I could not find anything. అది ఎక్కడ దొరకలేదు నాకు. The policeman said, okay, you follow me. You follow me. We will go to the police station. సరే నా వెనక రా, నువ్వు మన పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అన్నాడు. And he put the vehicle inside the police station. పోలీస్ స్టేషన్ లోపల పెట్టేశాడు నా వాహనాన్ని. And he took me inside. లోపలికి తీసుకెళ్లాడు. And he told that this car is unauthorized car. ఆ కారుకి ఎటువంటి అధికారం లేదని చెప్పాడు అతను పోలీసు. How can you drive? అది ఎలా తోలగలవని చెప్పాడు. I told him, sorry sir, I don't know anything. My boss gave the car. No, being a driver, it is your responsibility to check what kind of car you are driving. నాకు తెలియదు సార్, నా బాస్ ఇచ్చాడు, నేను తోలుతున్నానని చెప్తే అప్పుడు ఆ పోలీస్ అతను చెప్పాడు, అది అలా ఒప్పుకోం, మేము డ్రైవర్ కాబట్టి నువ్వు అన్ని నీకు తెలియాలి ఆ కార్ ఎవరిది ఏంటి అనేది. And the case was registered. మరి కేసు పెట్టారు. And they kept the vehicle. ఆ కారు వాహనాన్ని వాళ్ళు పెట్టేసుకున్నారు. Next day you have to come to the court. రెండో రోజు కోర్టుకు రమ్మన్నారు. Then the same thing happened. I went to the court. కోర్టుకు కూడా వెళ్ళాను. Before going to the court, I told my boss, sir, this is the thing happened. I am going to the court. మరి నా బాస్ చెప్పాను, ఇలా జరిగింది, నేను ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నానని. Immediately he came to me and he gave me 100 riyals. మరి వెంటనే నా బాస్ నా దగ్గరికి వచ్చి 100 రియాల్స్ ఇచ్చాడు. And he told that it is a serious problem. Maybe you will be fined 100 riyals. Take this money. బహుశా ఇది చాలా మరి సీరియస్ ఇబ్బంది జరిగింది, మరి ఫైన్ కట్టాల్సి వస్తుందేమో, ఈ 100 రియాలు తీసుకెళ్ళని చెప్పాడు. I went to the court. I was sitting there. కోర్టుకి వెళ్ళాను, అక్కడ కూర్చుని ఉండాను. And that was the first time I had been in a court. అదే మొదటిసారి నేను కోర్టులో అడుగు పెడతాను. I was looking here and there, blinking. అటు ఇటు చూస్తుండాను, భయముగా చూస్తుండాను. One police officer came. ఒక పోలీసు అధికారి వచ్చాడు. And he looked at me and he told, what happened? Why you are sitting here? నన్ను చూసి ఏంటి నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని అడిగాడు. Luckily that man was talking good English. ఆ మంచితనం ఏంటంటే ఆ వ్యక్తి, నాకు అదృష్టం ఏంటంటే అతను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుండాడు. And the policeman was after listening, he told me, inside there is a judge. You have to go to that judge. He will ask you several questions. And you have to be quiet, silent. Only two words you have to say. I am sorry, I will not do it again. లోపలికి ఒక జడ్జి ఉంటాడు, న్యాయవాది ఉంటాడు. న్యాయవాది దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను చాలా ప్రశ్నలు అడుగుతుంటాడు. నువ్వు చెప్పాల్సింది ఒకటే, నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ, నేను ఇంకెప్పుడు అలా చేయను, ఇదే విషయాలు చెప్పాలి నువ్వు. Don't talk anymore, only these two words. ఈ రెండు మాటలే మాట్లాడి ఇంకేమి ఎక్స్ట్రా మాట్లాడదని చెప్పాడు. In my mind I was preparing how this has happened. I wanted to tell the story to the judge. మొత్తం ఎలా జరిగిందో కథ అంతా అసలు ఈ జడ్జికి చెప్తాం అనుకున్నాను నేను. But this man was telling something different. కానీ పోలీస్ అధికారి వేరే విషయం చెప్తుండాడు. Then I said, okay sir, thank you very much. I will do the same thing what you told me. కానీ అప్పుడు నేను వెంటనే అధికారితో మీరు ఎలా చెప్పారు అలాగే చెప్తానండి లోపల అని చెప్పాను. So I went inside the court. కోర్టులోకి వెళ్ళాను. Judge was sitting majestically. మరి జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చునుండాడు. And he was also talking good English. ఆ జడ్జి కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుండాడు. He was shouting you are shouting at me that you are educated man. How can you drive all this unauthorized car? Blah 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 blah. మరి జడ్జి గారు కూడా బాగా తిట్టాడు అనమాట. నువ్వు మరి చదువుకున్న వ్యక్తి అయ్యండి అలాగా అధికారం లేని కారు, కాగితాలు లేని కారు ఎలా తోలుతుండేవని చెప్పి బాగా తిట్టాడు. I was standing quietly and said, I am very sorry sir.
నేను అలా సైలెంట్ గా నుంచుని నన్ను క్షమించండి దేవా, క్షమించండి జడ్జి గారు అని చెప్పాను. And the judge looked at me and then I told, hereafter I will not do it, sir. ఇంకెప్పుడు కూడా అలా చేయనని చెప్పాను జడ్జి గారి వైపు చూసి. And the judge started smiling at me. అప్పుడు జడ్జి గారు నా వైపు చూసి నవ్వి, Okay, you pay 5 riyals penalty, fine. ఓకే నువ్వు 5 రియాలు పెనాల్టీ కట్టేసి వెళ్ళిపో అని చెప్పాడు. And I came out. నేను బయటకు వచ్చాను. I paid 5 riyals. 5 రియాలు కట్టాను. I went to my boss. బాస్ దగ్గరికి వెళ్ళాను. I told him, sir, this is the thing happened. I didn't tell him about I'm sorry, I will not do it. I told him, only they fined me 5 riyals. నేను ఇదంతా జరిగిందంతా చెప్పలేదు, ఇలాగ నేను మాట్లాడానని. కేవలం నాకు 5 రియాలే ఫైన్ వేశారని చెప్పాను మా బాస్ కి. My boss was surprised. Only 5 riyals you paid? How? మరి మా బాస్ కి చాలా ఆశ్చర్యం కలిగింది. 5 రియాలే కట్టావా, ఎలా కుదిరిందని. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, that policeman was my intercessor. అక్కడ మనం గమనించినట్లయితే ఆ పోలీస్ అధికారి నాకు విజ్ఞాపన చేసినట్లుగా ఉండింది. God sent that policeman so that I can be escaped from the mistake what I did. ఆ దేవుడు ఆ పోలీస్ అధికారిని పంపించి నేను చేసిన తప్పు నుండి నన్ను తప్పించాడు. Today, Jesus Christ is interceding for you and me. ఈ రోజు యేసుక్రీస్తు వారు నీ కోసము నా కోసము కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. Do you know something that Jesus Christ is praying? యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేస్తున్నాడు మీకు తెలుసా? See, we think that we are praying. మనం ప్రార్థన చేస్తామని మనం అనుకుంటున్నాము. And we always encourage people to pray. మనం అందరినీ కూడా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాము. But today, Jesus Christ is keep on praying. కానీ ఈ రోజు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మన కోసము ప్రార్థన చేస్తూనే ఉన్నారు. And what is his prayer point? ఆయన ప్రార్థన విన్నపాలేంటి? And you and I have prayer points. We have to pray for this, we have to pray for that, all this. మీకు నాకైతే బోల్డ్ అని ప్రేయర్ పాయింట్లు ఉంటాయి. దీనికోసం ప్రార్థన చేయాలి, దానికోసం ప్రార్థన చేయాలి. But Jesus Christ is praying. కానీ యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. What he is praying? ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారు? See, turn with me, Luke 22, 31, 32, Luke లూకా సువార్త 22nd chapter, 22వ అధ్యాయము verses 31, 32. 31, 32 వచనాలు చూద్దాం. He is talking to Simon. ఇక్కడ సైమన్ తో మాట్లాడుతున్నాడు. Simon, Simon, Satan asked to sift you as wheat, but I have prayed for you, Simon, your faith may not fail, and when you have turned back, strengthen your brothers. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చూసినట్లయితే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నామమిక తప్పించపోవునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. Jesus Christ and Simon, they were together. యేసుక్రీస్తు వారు సైమన్ పేతురు కలిసి ఉండారు. Simon was not having any idea what Jesus Christ was praying for him. మరి సీమోనికి యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేస్తుండారో తెలియదు అసలు. But Jesus was praying for Simon. కానీ యేసుక్రీస్తు వారు సీమోన్ కోసం ప్రార్థన చేస్తూ ఉండారు. And what was his prayer? ప్రార్థన ఏంటి? His faith should not be failed. సీమోని యొక్క నమ్మకము తప్పిపోకుండా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తుండారు. Satan is always trying to attack you and me. అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఎదుర్కొంటానికి, మనల్ని అటాక్ చేయడానికి చూస్తుంది. What is his first point to attack you and me? అపవాది యొక్క మొదటి కారణము ఏమిటి? Our faith should be failed. మన విశ్వాసము సన్నగిల్లాలనేదే దాని కోరిక. You and I believe Jesus Christ is our Lord. మీరు నేను యేసుక్రీస్తు వారు మన దేవుడు నమ్ముచున్నాము. Satan will come and tell, no, Jesus Christ is one of the prophet. కానీ అపవాది వచ్చి కాదు యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఉన్నాడని చెప్తాడు. Even his own disciples were keep on calling him Rabbi. ఆయన సొంత శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని రబాయ్ అనే పిలుస్తూ ఉండారు. Rabbi means a teacher. రబాయ్ అంటే మరి ఉపాధ్యాయుడు అని. And Jesus Christ is not a teacher, a prophet for you and me. యేసుక్రీస్తు వారు ఒక ఉపాధ్యాయుడు కాదు, ఒక ప్రవక్త కాదు నీకు నాకు. He is our Lord. ఆయన మనకి దేవుడు. He has given his own precious blood, his life to save you and me.
ఆయన ప్రశస్తమైన రక్తాన్ని, ఆయన జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు ఆయన. He was sacrificed for your sin and my sin. నీ పాపం కోసం, నా పాపం కోసం ఆయన బలిప్పబడబడ్డాడు. He raised from death so that you and I should be justified in the sight of God. మరణం నుండి ఆయన తిరిగి లేచింది కూడా ఎందుకంటే మీరు నేను కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడాలి కనుక. Whoever believes this, they are justified, they become the righteousness of God. ఎవరైతే వీటన్నిటిని నమ్ముతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడ్డారు. God has a wonderful testimony on you and me. దేవునికి మీకు నా పట్ల చాలా మంచి టెస్టిమనీ ఉంది, ఒక విట్నెస్ ఉంది. They are my children. వీరు నా బిడ్డలు. I am their father. నేను వారి తండ్రిని. Not because any of our act, but because of Jesus Christ who has come to this world to rescue you and me. అది కేవలం యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చారు కనుక ఇది జరిగింది. This is the faith of the children of God. ఇదే దేవుని యొక్క బిడ్డల యొక్క విశ్వాసం. Satan will try to attack that. ఆ విశ్వాసాన్ని సాతాను లేకపోతే అపవాది ఎదుర్కొంటానికి చూస్తుంది. And who is praying for you and me? ఎవరు మన కోసం ప్రార్థన చేస్తున్నారు? Here Jesus Christ says, Simon, I must keep on praying for you so that Satan's tricks, Satan's plans will be failed. నేను ఎప్పుడు కూడా నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, అపవాది యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించకూడదని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నానని యేసుక్రీస్తు వారు సీమోనుతో చెప్తున్నాడు. And he has given a wonderful in charge. You strengthen your brothers and sisters when you turn back. ఇంకో విషయం సీమోనుకి ఏం చెప్తున్నాడంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్తున్నాడు ఆయన. John 17:9. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, I pray for them. I am not praying for the world, but for those you have given me, for they are yours. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారయ్యున్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. Jesus Christ is keep on praying for you and me. యేసుక్రీస్తు వారు నిరంతరము నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నారు. He has totally involved taking care of the children of God. ఆయన ఎప్పుడూ కూడా ఆయన యొక్క పిల్లల్ని ఆయన చూసుకోవడంలోనే ఉంటారు. Our faith belief should not be failed in any circumstance. మన విశ్వాసము ఏ విధముగానూ ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. He is keep on interceding. ఆయన ఎప్పుడు మన బదులు విజ్ఞాపన చేస్తున్నాడు. And one of the believers was still giving a wonderful illustration. ఒక విశ్వాసి చాలా మంచి ఉదాహరణ ఇస్తూ ఉండాడు. And the believers can make mistakes. విశ్వాసులు కూడా తప్పులు చేస్తారు. They can commit small sins, big sins. వాళ్ళు కూడా పాపాలు చేస్తూ ఉంటారు. Yes, it's happening in the world. ఈ లోకంలో జరుగుతోంది. And we are seeing it. అది చూస్తున్నాం కూడా మనం. Immediately Jesus Christ is looking at his Father, forgive them. అలా తప్పు చేసిన మరుక్షణమే యేసుక్రీస్తు వారు తండ్రి వైపుకు చూసి మన బదులు విజ్ఞాపన చేస్తున్నాడు, వాళ్ళని క్షమించండి అని. I shed my precious blood for this man, this woman. నా ప్రశస్తమైన రక్తాన్ని ఈ వ్యక్తి కోసం, ఈ స్త్రీ కోసం, ఈ పురుషుని కోసం నేను చిందించాను. Forgive them. అతన్ని మీరు క్షమించండి. His faith, what has been established in his heart, should not be failed. అతని హృదయంలో ఉన్న విశ్వాసము పోకూడదు. And Jesus is not praying for the world, he is praying for the children of God whom God has given to him. అక్కడ యేసుక్రీస్తు వారు లోకం కోసం ప్రార్థన చేయట్లేదు. దేవుడు ఎవరినైతే యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడో వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. God is a wonderful God. దేవుడు చాలా మంచి దేవుడు. He has given a wonderful priest, intercessor for you and me. దేవుడు మన కోసము చాలా మంచి ఇంటర్సెసర్ ని, మంచి ప్రీస్ట్ ని మన కోసం ఇచ్చాడు. And he is advocating, keep on pleading for you and me. మీ కొరకు నా కొరకు ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు. Father, forgive them. తండ్రి వాళ్ళని క్షమించండి. And what is the first words God has spoken Jesus spoken on the cross? యేసుక్రీస్తు వారు శిలువ మీద మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? Father,
forgive them, they do not know what they do. తండ్రి వాళ్ళని క్షమించండి, ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని చెప్పాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. Today, the same Jesus is living and keep on interceding for you and me. ఈ రోజు కూడా అదే యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. And you may be thinking that, oh, I am all alone. I am in a corner of the world. Who is there to pray for me? నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒక మారుమూల ఉన్నాను, నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారని అనుకోవచ్చు. Jesus is praying for you. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. And his prayers will be definitely answered by the Father God. ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. You may be thinking that how many things are happening, but nothing is happening to me. ఎన్నో జరుగుతున్నాయి విశేషాలు, కానీ నాకేం జరగట్లేదు, ఏంటి నా జీవితంలో ఏం జరగట్లేదు అని అనుకోవచ్చు. Because somebody is praying for you. ఎందుకంటే మీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు. More than the pastor, more than your brothers and sisters, more than the preacher, Jesus is praying for you. పాస్టర్ గారి కన్నా ఎక్కువ, నీ సహోదరుల కన్నా ఎక్కువగా యేసుక్రీస్తు వారు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. You have this confidence in you, in your life. ఈ విశ్వాసం, ఈ నమ్మకము నీకు ఉండాలి. Jesus is praying for me. యేసుక్రీస్తు వారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. All the time that we think that our prayers are great. ప్రతిసారి మనం అనుకుంటుంటాం మన ప్రార్థనలే చాలా గొప్పగా ఉన్నాయని. We need to pray for many things. చాలా వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. But we never understand that Jesus is praying. కానీ యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నారు అనే విషయం మనం గమనించట్లేదు. He is praying to the Father God. తండ్రి కోసం, తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. What is his prayer point? ఆయన ప్రార్థన విన్నపాలేంటి? You and me. మీరు నేనే. And Jesus tells his Father your name. Jesus tells your name in front of the Father. యేసుక్రీస్తు వారు తండ్రికి నీ పేరు చెప్పి మరి ప్రార్థన చేస్తాడు. That is the reason he was telling that Simon, Simon. 2 times he is telling his name. అందుకే ఇక్కడ సీమోను సీమోను అని 2 సార్లు ఆయన సీమోను పేరు చెప్పాడు. He tells your name. Father, take care of this person. Take care of this daughter. Take care of this son. Because you have given this person to me. తండ్రి, ఈ వ్యక్తి కోసం మీరు చూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. నా వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని నాకు ఇచ్చారు కనుక అని చెప్తున్నాడు తండ్రికి. Hallelujah. హల్లెలూయా. Be assured that somebody is praying for you. మీకోసం నా కోసము ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారన్న నమ్మకం మనకు ఉండాలి. And I wanted to tell you something very, very important. Mark 16:19. Mark 16:19. చాలా ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్దాం అనుకున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. After the Lord Jesus has spoken to them, he was taken up into heaven and he sat at the right hand of God. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడిని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. This is the last scene of Jesus Christ on the earth. ఇది యేసుక్రీస్తు వారు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు చివరి అంశము. And Jesus Christ was taken to heaven. పరలోకానికి ఆయన తీసుకెళ్లి వెళ్ళబడ్డాడు. He was ascending to heaven. పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన. And very, very interesting thing is disciples will keep on looking at him. అక్కడ ఏంటంటే శిష్యులందరూ కూడా అటే చూస్తూ ఉండారు ఆయన్ని. Do you know something that the disciples will keep on looking till Jesus Christ reached heaven and they have seen the Father God sitting and Jesus went and sat on the right hand side of God. శిష్యులు ఎప్పటి వరకు చూస్తూ ఉండారు. మనం అక్కడ ఏమర్థమవుతుంది, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు పరలోకమునకు చేర్చబడతాము, అక్కడ దేవుని పక్కన దేవుని కూడా చూస్తాము, వీళ్ళు తండ్రిని చూస్తాము, తండ్రి పక్కన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారిని కూర్చోవడం కూడా వాళ్ళ శిష్యులు గమనించారు. What a spiritual vision they had that time. ఎంత ఆధ్యాత్మికమైన చూపు వాళ్ళకు ఉండింది అప్పుడు. Nowadays we after 40-45 we started using the spectacles to read. 40-45 సంవత్సరాలు రాగానే ఈ కాలంలో కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాము. Their disciples could see heaven opened and Jesus sitting at the right hand side of God. కానీ ఆ సమయంలో
శిష్యులందరూ కూడా ఆధ్యాత్మిక చూపుతో తండ్రి పక్కన యేసుక్రీస్తు వారు కూర్చోవడం గమనించారు. Today, where is Jesus Christ? ఈ రోజు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? He was sitting beside his Father God. దేవుని ప్రక్కన, తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. And what he is doing? ఏం చేస్తున్నాడు ఆయన? You think that he is taking rest? రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. Keep on interceding for you and me. ఆయన నిరంతరము నీ కోసం నా కోసం విజ్ఞాపన The word of చేస్తున్నాడు. God says his eyes are always hovering around upon the children of God. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే యేసుక్రీస్తు వారి చూపు అందరి మీద ఉంది, ఈ లోకంలో చూస్తుంది అని. Any mistake, any sin, any even evil thought, if you are doing, immediately he will plead, he will intercede, Father, forgive me. ఎప్పుడైతే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తామో, తప్పుడు ఆలోచన కూడా మనకు వస్తుంది, వెంటనే యేసుక్రీస్తు వారు తండ్రి వారిని క్షమించండి అని అడుగుతుంటాడు. See, the problem of the believers today is condemnation. ఈ కాలంలో విశ్వాసుల యొక్క ఇబ్బంది ఏంటంటే ప్రతిదాన్ని తప్పుపుచ్చడమే. And moreover, the self-condemnation. సొంతనే మనము చాలా తప్పు పట్టుకుంటూ ఉంటాము. And people give excuses that, brother, I have problem. And they try to self-condemn. మరి వాళ్ళు కొన్ని సొంతగానే నేను ఈ పని చేస్తున్నాను, ఇలాగ ఇబ్బంది పడుతున్నాను అని చెప్పుకుంటూ ఉంటారు. Brother, why you are not coming to church? Why you are not attending prayer group? They have their own reason. ఎందుకు చర్చికి రావట్లేదు, ఎందుకు ప్రేయర్ గ్రూప్ రావట్లేదు అని అడిగితే నా కారణం నాకు ఉంది సార్ అని చెప్తారు. See, it is always that people are trying to condemn you or you condemn yourself. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అయితే ఎదుర్కొండోళ్ళు మనల్ని మరి కండెమ్ చేస్తున్నారు, మనలో తప్పులు చూపిస్తున్నారు, లేకపోతే మనమే తన సొంతనే తప్పు పట్టుకుంటున్నాం. See, book of John, Gospel according to John, 9th chapter, verses 1 to 3 is, యోహాను సువార్త 9వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే, as he went along, he saw a man blind from birth. His disciples asked him, Rabbi, who sinned, the man or his parents, that he was born blind? యోహాను సువార్త 9వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, See, here we look at condemnation. ఇక్కడ కూడా మనకు ఒక తప్పు కనపడుతోంది. A man born blind was sitting and begging. పుట్టుకతోనే గ్రుడ్డిగా ఉన్న వ్యక్తి ఆడు కూర్చుని అడుక్కుంటూ ఉండాడు. Whoever sees that man, they will have an opinion about this. ఆ వ్యక్తిని చూసిన ప్రతి వారికి కూడా ఒక తలంపు వస్తుంది. Why this man was born blind? ఎందుకు ఇతను పుట్టుకతో గ్రుడ్డిగా పుట్టాడని. See, any sickness, any problem, there should be a reason. ఏదన్నా ఇబ్బంది ఉంటే, ఏదన్నా అస్వస్థత ఉంటే దానికి ఒక కారణం ఉంటది. What kind of reason for this infirmity? మరి ఈ గుడ్డిగా పుట్టడానికి గల కారణం ఏంటి? Definitely they decided that sin. ఖచ్చితంగా పాపం చేసి ఉంటాడు. Now they wanted to analyze that whose sin, whether this man's sin or his parents' sin. మరి ఆ పాపము ఎవరి పాపము, ఇతని పాపమా ఈ తల్లిదండ్రుల యొక్క పాపమా అనేది వాళ్ళు గమనిద్దాం అనుకున్నారు. That means the disciples have decided that he is a sinner. అంటే చూసిన వెంటనే ఇతను పాపి అని వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. That is the reason he is born blind. పాపి కాబట్టి గుడ్డిగా పుట్టాడు. Now they want to analyze that whose sin. అది ఎవరి పాపం అనేది ఇప్పుడు తెలుసుకుందాం అనుకున్నారు. And Jesus was answering something different. కానీ అప్పుడు యేసుక్రీస్తు వారు వేరే విధంగా సమాధానం ఇస్తూ మనం గమనిస్తున్నాం. Verses 3 says, neither this man nor his parents sinned. యేసుక్రీస్తు వారు అప్పుడు ఇచ్చిన సమాధానం ఏంటి? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. If a man is not sinner, he is holy, he is saint, he is a righteous. పాపము లేదంటే ఆ వ్యక్తి మరి పుణ్యాత్ముడని మనం చెప్పొచ్చు, నీతిమంతుడని చెప్పొచ్చు. Then how come he is born blind? మరి అలాంటప్పుడు ఇలా పుట్టుకతో గుడ్డిగా ఎలా పుట్టాడు? Disciples were not wrong that the wages of sin is death, is problem. పాపం యొక్క ఫలితము మరణం అని చెప్పి మనం చదువుతున్నాము. Whenever we face problem, immediately we think because I made mistake, God is punishing me.
మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనం తప్పు చేసాం కాబట్టి దేవుడు నన్ను మరి శిక్షిస్తున్నాడని చెప్తాం. Because somebody is having problem, we say that, I know this fellow, he was committing this mistake. That is why God is punishing him. ఎవరికన్నా తప్పు జరిగితే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ వ్యక్తి సంగతి నాకు తెలుసు, ఇతను ఏదో తప్పు చేశాడు కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడని చెప్తాం మనం. But here Jesus was telling, neither this man nor his parents sinned. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదని చెప్తున్నారు. But a right man, good man, a holy man, how can he become a blind? మరి కరెక్ట్ గా ఉండే వ్యక్తి, పరిశుద్ధంగా ఉండే వ్యక్తి, పాపము చేయని వ్యక్తి గుడ్డిగా ఎలా ఉంటాడు? What is the secret of God behind his blindness? మరి ఇతను పుట్టుకతో గుడ్డిగా పుడతానికి గల రహస్యం ఏంటి? Here verses continuing, but this happened so that the work of God might be displayed in his life. అదే 3వ వచనము సగం నుండి చూసినట్లయితే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. The work of God దేవుని యొక్క కార్యము should be displayed. దేవుని యొక్క క్రియలు కనపడాలి. Sometimes you will be thinking, why I'm in this corner of the world? Why I'm stuck in a four wall doing all sorts of menial job? అప్పుడు మీరు అనుకోవచ్చు, నేనేంటి ఇలాగ ఒక మారుమూల ఉన్నాను, ఈ 4 గోడల మధ్యలోనే ఉన్నాను, ఇంత నీచమైన పని చేస్తున్నాను, ఇంత తక్కువ పని చేస్తున్నాను ఏంటి అనుకోవచ్చు. We always think and try to condemn ourselves. ఇలా ఆలోచించి సొంతను మనం తిట్టుకుంటూ ఉంటాము, సొంతనే తప్పుపడుతూ ఉంటాము. Maybe this is the mistake of my parents. మా తల్లిదండ్రులు చేసిన పాపమై ఉండొచ్చు అనుకుంటాం. Maybe this is the mistake of my son, my husband who is always drinking there. నా భర్త ఎప్పుడు తాగుతున్నాడు కాబట్టి తన పాపం వల్ల ఇలా అవుతుందేమో. I am suffering here. ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, there is a message for you. ఇక్కడ ఒక మనకి దేవుని యొక్క సందేశం ఉంది. The work of God should be displayed in your life. దేవుని యొక్క క్రియలు నీ జీవితంలో కనపడాలని చెప్పి దేవుడు చేస్తున్నాడు. You are not blind. మీరు గుడ్డిగా లేరు. A born blind man has a meaning in his life. పుట్టుకతో గుడ్డిగా ఉన్న వ్యక్తికి ఒక అర్థం ఉంది జీవితంలో. God wanted to display his wonderful power in your life. అదే విధంగా దేవుడు ఆయన యొక్క శక్తిని మీ జీవితంలో కూడా చూపిద్దాం అనుకుంటున్నాడు. Today God is speaking to you and me that God wanted to use you and me to display his wonderful act. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమని మీ ద్వారా నా ద్వారా ఆయన ప్రత్యక్షపరచడానికి ఈ మంచి పని చేస్తున్నాడు ఆయన. The work of God might be displayed in your life. మీ జీవితంలో దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపడే విధంగా. You know the story of this blind man. ఈ పుట్టుగుడ్డిగా వ్యక్తిది కథంతా మీకు తెలుసు. God never used anything except a mud. That too, he spit his saliva, made mud, and put on his eyes and told him to go and wash. అక్కడ దేవుడు కూడా ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే, మట్టినే తీసుకుని దాంట్లో ఆయన ఉమ్మి వేసి దాన్ని కలిపి ఆయన కంటి దగ్గర పెట్టి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. Any medical person will not allow this process at all. మరి వైద్యుడు ఎవరు కూడా అలాంటి పని ఒప్పుకోడు. And spitting saliva, making mud, this is the child's act. మరి మట్టిలో ఉమ్మేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేయటం అదంతా చిన్నపిల్లలు చేసే పని. God wanted to display his mighty work in his life. మరి ఆ పుట్టుగుడ్డి వ్యక్తిలో దేవుని యొక్క క్రియను ప్రత్యక్షపరచడానికి దేవుడు అలా చేశాడు. Today God is speaking to you and me. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. I am interceding, keep on interceding for you and me. నీ కోసం నా కోసం ఎప్పుడూ కూడా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. The work of God should be displayed in your life. నీ జీవితంలో ఆయన యొక్క క్రియ ప్రత్యక్షపడాలి. Don't think that you are kept in this place because you made mistake. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్నావని అనుకోవద్దు. Don't try to condemn yourself. సొంతని మీరు తప్పు పట్టుకోవద్దు. Don't try to justify that, this is correct, what God is punishing me. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను చేసిన తప్పే అని చెప్పి అనుకోవద్దు. I am interceding for you. దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు విజ్ఞాపన ప్రార్థన The day చేస్తున్నాడు. will come, the work of God will be displayed in your life. ఒక రోజు యేసుక్రీస్తు వారి యొక్క క్రియలు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాయి. And turn with me Matthew మత్తయి సువార్త 26th chapter. 26వ అధ్యాయము. We see Jesus Christ going to Garden of Gethsemane to pray.
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకి వెళ్తాం గమనిస్తున్నాం. And he has taken all the disciples. శిష్యుల్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్లాడు ఆయన. After certain distance, he has taken only 3 disciples. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అందరిని ఆపి ముగ్గురు శిష్యుల్ని ఆయనతో పాటు తీసుకెళ్లాడు. And he told them, you stay here, keep on praying. I will go alone and pray. ఆ ముగ్గురిని కూడా ఒక చోట ఆపి ఇక్కడ మీరు ఉండి మీరు అందరూ కూడా మీ ముగ్గురు కూడా ప్రార్థన చేయండి, నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పాడు. After praying some time, Jesus Christ came back and saw his disciples were sleeping. కొంచెంసేపు ప్రార్థన అయిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి చూసినప్పుడు ఈ ముగ్గురు శిష్యులు కూడా నిద్రపోతూ ఉండారు. And the word of God says, దేవుని వాక్యం సెలవిస్తుందంటే 26:41, watch and pray so that you will not fall into temptation. The spirit is willing, but the body is weak. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం గమనించినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువక ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. God is given today this responsibility for the children of his. ఆయన పిల్లలకి దేవుడు ఈ రోజు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఈ పని చేయమని చెప్పాడు ఆయన. Watch and pray. ఏం చేయాలి? మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. And you will not fall into the temptation. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మనము శోధనలో పడము. He understands that our spirit is strong, but the flesh is weak. దేవునికి ఇంకో విషయం కూడా తెలిసి ఏంటంటే, మన ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ మన శరీరము బలహీనంగా ఉంది. He wants to encourage you and me. మిమ్మల్ని నన్ను కూడా ఆయన మరి ఉత్తేజపరుద్దామని చూస్తున్నాడు. As he is keep on interceding or praying for the children of God, ఆయన ఏ విధముగానైతే పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడో, we are expected to pray for one another. మనం కూడా ఒకరు ప్రార్థన చేసుకోవాలి. What is the prayer point God wants to give you? మనకి దేవుడిచ్చిన ప్రార్థన విన్నపం ఏమిటి? And we always think that prayer points are nothing but pray for a job, pray for labor card, pray for salary, pray for this, pray for that. మనకి ప్రార్థన విన్నపాలనగానే మరి ఉద్యోగము, లేకపోతే లేబర్ కార్డు, లేకపోతే జీతము, ఇవే వస్తూ ఉంటాయి మనకి ఆలోచనలు. Brother, pray for my husband. He is always in the wrong side. బ్రదర్ నా భర్త కోసం ప్రార్థన చేయండి, ఎప్పుడు తప్పు చేస్తూ ఉంటాడు అంటూ ఉంటారు. Brother, pray for my son who is going to write the exam. నా కుమారుడు పరీక్ష రాస్తున్నాడు, అతని కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. Now Jesus Christ is praying. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. What is his prayer point? ఆయన ప్రార్థన విన్నపం ఏమిటి? He is praying for you. నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. He is praying for every child of God. దేవుని యొక్క ప్రతి బిడ్డ కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And the disciples were lazy, they started sleeping. మరి ఆ శిష్యులు ముగ్గురు కూడా నిద్రపోతూ ఉండారు. Why they started sleeping? వాళ్ళు ఎందుకు నిద్రపోతూ ఉండారు? They don't have any valid or interesting prayer points. వాళ్ళు ఎందుకు నిద్రపోతుండారంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి కరెక్ట్ గా అంశం ఏం దొరకలేదు. So they started sleeping. అందుకే నిద్రపోతాం మొదలెట్టారు. And Jesus was encouraging them, pray, watch and pray. కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళకి మరి ఉత్తేజిస్తుండే, ఎంకరేజ్ చేస్తూ ఉండాడు. ఆయన ఏం చెప్తుండే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తుండాడు. Today God wanted to give you a challenge. ఈ రోజు దేవుడు మీకు నాకు ఒక సవాల్ ఇస్తున్నాడు. What is your first prayer point? నీ మొదటి ప్రార్థన అంశం ఏంటి? Keep away all your personal prayer requests. నీ సొంత ప్రార్థన అవసరాలన్నీ పక్కన పెట్టేసేయి. And keep somebody who is yet to come into Christ, the knowledge of Christ on your focus. మరి ఒక వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు వారిని తెలుసుకోలేదో ఆ వ్యక్తిని నువ్వు గుర్తు తెచ్చుకుని అతని కోసం ప్రార్థన చేస్తూ మొదలుపెట్టు. And maybe your husband, maybe your parents, maybe your son, maybe your good friend, keep him in front of you. నీ భర్త అయి ఉండొచ్చు, నీ కుమారులు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, స్నేహితుడు అయి ఉండొచ్చు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని తెలుసుకోలేదో వారిని మరి నువ్వు ఆలోచించుకుని అతని కోసం ప్రార్థన చేయి. You start interceding for this man. ఆ వ్యక్తి కోసము విన్నపం చేస్తూ మొదలుపెట్టు. Lord, thank you for saving me. నన్ను రక్షించినందుకు స్తోత్రాలు తండ్రి. In the same way, this person should be saved. అదే విధముగా ఈ వ్యక్తి కూడా మరి రక్షణ పొందాలి. I don't know how you are going to do.
మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. I don't know what you are going to do. ఏం చేస్తారో నాకు తెలియదు. This person before 2020 December 31st, he should be saved. ఈ 31 డిసెంబర్ 2020 సంవత్సరం లోపు అతను మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. Take a challenge. ఒక సవాలుగా తీసుకోండి. Keep praying. ప్రార్థన చేస్తుండండి. Watch and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. Keep on praying for this person. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. This is the kingdom of God. దేవుని యొక్క రాజ్యం. Adding people into the kingdom of God. మన పని ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలోకి మనుషులు తీసుకురావడం. You are in the kingdom of God. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు. Adding people into the kingdom of God. దేవుని రాజ్యంలోకి వేరే వాళ్ళని తీసుకురావటమే నీ పని. People think that somehow you can join in the kingdom of God. ఏదో విధంగా దేవుని రాజ్యంలో చేరిపోవచ్చు అనుకుంటారు. Only they should be added. వారిని మనము మరి కలుపుకోవాలి. All people cannot be joined. They should be added. అందరూ అలా మామూలుగా కలిసిపోలేరు. అందరినీ కూడా మనం సమకూర్చాలి. You and I should be helping people to add them into the kingdom of God. మీరు నేను కూడా మిగతా వాళ్ళకి తోడ్పడి మరి దేవుని రాజ్యంలోకి మనుషులను తేవాలి. Keep on praying for that one soul. ఆ ఒక్క ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ One ఉండండి. soul is very precious in the sight of God. దేవుని దృష్టిలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. The soul which is repented and come into the kingdom of God, there will be a big rejoicing in the heaven. ఒక్క ఆత్మ కూడా రక్షింపబడితే పరలోకంలో చాలా సంతోషం ఉంటుంది. Keep praying. ప్రార్థన చేస్తూ ఉండండి. Keep praying. ప్రార్థన చేస్తూ ఉండండి. Somebody will be joining with you in that prayer. ఆ ప్రార్థనలో ఎవరో ఒకరు కూడా మీతో కలుస్తూ ఉంటారు. Somebody will be joining with you in this prayer is Jesus Christ. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. Jesus Christ was looking unto the Father. Father, help this person. Help this person to be repentant. యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో మాట్లాడుతున్నారు. తండ్రి, ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తం చెందే విధంగా తనకు తోడ్పడండి అని అడుగుతుంటాడు. Salvation cannot be gained or earned. రక్షణ అనేది మనము సంపాదించలేము. And it is only given by God. దేవుని ద్వారానే అది ఇవ్వబడుతుంది. The word of God says God's hand is not shortened to save any person. దేవుని యొక్క చేయి చిన్నదైపోలేదు, ఎవరినైనా రక్షించగలుగుతుంది. He can save anybody, everybody. ఎవరినన్నా ఎంతమందినైనా రక్షించవచ్చు. One day there was a man of God traveling from North India to South India. ఒక రోజు ఒక వ్యక్తి మరి ఇండియాలో నార్త్ నుండి సౌత్ ప్రయాణం చేస్తూ ఉండాడు. He was a man of God, minister of God. దేవుని యొక్క శిష్యుడు, దేవుని యొక్క సేవకుడు. He was sleeping in the berth. మరి రైలు కంపార్ట్మెంట్ లో పడుకుని ఉండాడు. God started talking to him. దేవుడు అతనితో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. Raise up and look around. లేచి అటు ఇటు చూడని చెప్పాడు. And when he saw that, there was a sadhu, sadhu was sitting there. మరి లేచి చూసినప్పుడు అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండాడు. All with a long beard, dirty cloth, and saffron cloth. He was sitting, closing his eyes. అక్కడ సాధువు ఏంటంటే కాషాయ వస్త్రాలు వేసుకుని జుట్టు అంతా పెరిగిపోయి గడ్డం పెంచేసుకుని ఉండాడు. Everybody is thinking that sadhu is in meditation. సాధువు మరి ధ్యానం చేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటుండారు. But a man of God was sleeping. కానీ అక్కడ ఒక దేవుని యొక్క సేవకుడు నిద్రపోతూ ఉండాడు. God told him, get up. మరి దేవుని సేవకుడు దేవుడు ఏం చెప్పాడు? లే, go and touch that sadhu. ఆ సాధువును నువ్వు ముట్టుకో. He was terrified. God, how I can go and touch that sadhu? Sadhu is a sadhu. How can I go and touch him? సాధువుని వెళ్ళి నన్ను ముట్టుకోమంటున్నారేంటి దేవా, నేను సాధువుని నేను ఎలా ముట్టుకుంటానని భయపడ్డాడు అతను. God told him, go and touch him. వెళ్ళి ముట్టుకో అని చెప్పాడు. Slowly he came down his berth. మరి ఆ రైలు బర్త్ మీద నుండి దిగి కిందకు వచ్చి and sat beside the sadhu. ఆ సాధువు పక్కన కూర్చున్నాడు. Sadhu was not opening his eyes. సాధువు కళ్ళు తెరుస్తూ ఉండలేదు. And slowly he put his hand upon his shoulder. మరి ఆ సాధువు మీద చేయి పెట్టాడు. Sadhu's entire body started shivering. ఆ సాధువు యొక్క శరీరం మొత్తం కూడా వణకటం మొదలైంది. He opened his eyes. కళ్ళు తెరిచి చూశాడు. He asked, who touched me? ఎవరు నన్ను తాకారని అడిగాడు. This man of God was terrified. ఈ సేవకుడు భయపడ్డాడు. And he told that I only touched you. నేనే నిన్ను తాకానని చెప్పాడు. Your God is a true God. అప్పుడు ఆ సాధువు ఏమన్నాడంటే, నీ దేవుడు నిజమైన దేవుడు. I was keep on meditating day and night, months together, years together, want to see the living God, true God. నేను సంవత్సరాల తరబడి నెలల తరబడి నేను ధ్యానం చేస్తుండేను నిజమైన దేవుడిని చూడాలని. I could not find him. అతన్ని చూడలేకపోయాను. Today
in my dream, somebody was telling that somebody will touch you. Yes, God is your God. ఈ రోజు నా కల్లో చెప్పారు. మరి కళ వచ్చింది నాకు. ఆ కల్లో ఏమంటే ఎవరో నిన్ను వాళ్ళు తాకుతారు, ఆ తాకిన వ్యక్తి యొక్క దేవుడే నిజమైన దేవుడు అని. Hallelujah. హల్లెలూయా. God can save anybody, everybody. దేవుడు ఎవరినన్నా సరే రక్షించగలుగుతాడు. But the secret is you have to pray for him. కానీ రహస్యం ఏంటంటే మీరు అతని కోసం ప్రార్థన చేయాలి. Don't give up. Don't give up to pray for your good dear ones. నీ ప్రియమైన మనుషుల కోసం ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, ఆపవద్దు. Don't think that it's a gone case. ఆ వ్యక్తిని మనం మన చేతులు దాటిపోయాడు అనుకోవద్దు. Keep on praying. Watch and pray. Keep on praying. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. Jesus was telling Simon, when you are strengthened and try to help your brothers. సీమోనుతో దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నువ్వు స్థిరపడినప్పుడు నీ సహోదరుల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. Today God wanted to give this challenge to you and me. యేసుక్రీస్తు వారు ఈ రోజు మీకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ కూడా, సవాలు కూడా ఇదే. This is God's wonderful work to be displayed in our life. దేవుని యొక్క మంచి కార్యము మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. You may be thinking, oh, I am all alone, what I am going to do? నేను ఒంటరిగా ఉన్నా, నేను ఏం చేయగలను అనుకుంటూ ఉండొచ్చు. But God is planning. He is working on behalf of you. కానీ నీ పట్ల నా పట్ల ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. God wants to show a wonderful work in your life. నీ జీవితంలో మంచి కార్యాన్ని ఆయన చూపిద్దాం అనుకుంటున్నాడు. He is keep on interceding for you. నీ కోసం ఎప్పుడు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. Nobody can condemn you. నిన్ను ఎవరు కూడా తప్పు పట్టలేరు. Nobody can justify you. ఎవరు నిన్ను న్యాయం తీర్చలేరు. You are purchased by the precious blood of Jesus Christ. నువ్వు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తంతో కొనబడ్డావు. You are the new creation. నువ్వు నూతన జీవివి. And Jesus is keep on praying, sitting beside his Father, praying for you. మరి యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి పక్కన కూర్చుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. Let us have this confidence in this Thanksgiving day. తరపున ఈ పండుగ రోజు మనం కూడా నమ్మకం పెట్టుకుందాం. If God is for me, who can be against? దేవుడు నా పక్షాన ఉండగా నాకెవరు విరోధి? Let us close our eyes and thank the Lord in a special way. కళ్ళు మూసుకుని మన దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Forget not all his benefits. This is the wonderful song of psalmist in 103. కీర్తనకారుడు చెప్పినట్టుగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా చెప్దాం. Today I have a song. ఈ రోజు నాకు కూడా ఒక కీర్తన పాట ఉన్నది. I have a confidence. I have a new song that Jesus died for me. I am sanctified. నాకు కూడా నమ్మకం ఉంది. దేవుడు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయాడు, నేను శుద్ధీకరించబడ్డానన్న నమ్మకం ఉంది. And he made me a new creation, living hope in my life. నా జీవితంలో జీవము గల నిరీక్షణ ఇచ్చాడు. ఆయన నన్ను నూతన జీవిగా చేశాడు. And he has given me a wonderful responsibility of praying for others. వేరే వారి కోసం కూడా ప్రార్థన చేసే ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చాడు ఆయన. And the first and foremost prayer point is that people in and around of my life should be saved. మొట్టమొదటి విషయం ఏంటంటే నా చుట్టూతా ఉన్నవారు రక్షింపబడాలి. And the kingdom of God should be filled with our own people, my own people. దేవుని యొక్క రాజ్యము నా మనుషులతో నింపబడి ఉండాలి. Thank you, Lord, for giving this wonderful responsibility, interceding for others. వేరే వారి కోసం నేను విజ్ఞాపన ప్రార్థన చేసి వారి కోసం నేను ప్రార్థన చేసే అవకాశం కలుగజేసినందుకు As you are interceding for me, I intercede for my own people, those who are yet to come into the kingdom of God. మీరు ఏ విధంగా అయితే నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో మీ రాజ్యంలోనికి రాని వారి కోసం నేను విజ్ఞాపన ప్రార్థన చేసేటట్టు చేయండి తండ్రి. Today I totally surrender. నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. Use me, bless me, so that I can be a channel of blessing to many. నన్ను మీ సేవలో వాడుకోండి తండ్రి, ఒక ఆశీర్వాదముగా ఉంచండి తండ్రి. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వేడుకుంటున్నాం తండ్రి. Let the congregation say amen, amen. సంఘం అంతా కూడా ఆమేన్ అని చెప్దాం. Amen. ఆమేన్. Thank you. Thank you brother, thank you sister.
థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ మనకు తెలుసు. థ్యాంక్స్ గివింగ్ వీక్ ఇదంతా కూడా మరి కృతజ్ఞత పండగ. మనందరము ప్రతి క్షణము కూడా దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. మరి మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు మనము కూడా దేవుని రాజ్యంలోనికి మిగతా వారిని కూడా, మన చుట్టుపక్కల వారందరినీ కూడా, మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మనము దేవుని రాజ్యంలోనికి తీసుకురావాలి. వాళ్ళు కూడా రక్షింపబడాలి. చాలా మంచి వాక్యము బ్రదర్ మనకి అందజేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.